ఓం శాంతి 4వ తారీఖు अगस्त నెల 2021। मीठे बच्चे, याद में रहने से अच्छी दशा बैठती है। अभी तुम्हारे पर बृहस्पति की दशा है, इसलिए तुम्हारी चढ़ती कला है। మధురమైన పిల్లలు, స్మృతిలో ఉండటం ద్వారానే మంచి దశ కూర్చుంటుంది. ఇప్పుడు మీ పైన బృహస్పతి దశ ఉంది, అందుకే మీది ఎక్కే కళ. प्रश्न, यदि योग पर पूरा अटेंशन नहीं है तो उसकी रिजल्ट क्या होती? निरंतर याद में रहने की युक्तियाँ क्या है? ఒకవేళ యోగం పైన పూర్తి అటెన్షన్ లేకపోతే వారి రిజల్ట్ ఎలా ఉంటుంది? నిరంతరం స్మృతిలో ఉండే ఉపాయం ఏమిటి? జవాబు, अगर योग पर पूरा अटेंशन नहीं है तो चलते चलते माया की प्रवेशता हो जाती है, गिर पड़ते हैं. ఒకవేళ యోగం పైన పూర్తి అటెన్షన్ లేనట్లయితే నడుస్తూ నడుస్తూ మాయ ప్రవేశించేస్తుంది, కింద పడిపోతారు. దేహ అభిమాని బన్ అనేక బూలే కట్తే रहते हैं. దేహాభిమానిగా అయి అనేక తప్పులు చేస్తూ ఉంటారు. మాయా ఉల్టే కర్మ కరాతీ రహతీ హై. మాయా వ్యర్థమైన కర్మలు చేయిస్తూ ఉంటుంది. పతిత్ బనా దేతీ హై, పతితంగా తయారు చేస్తుంది. నిరంతర్ యాద్ మే రహనే కే లియే ముఖ్ మే మొహ్లరా డాల్ దో. అందుకే నిరంతరం స్మృతిలో ఉండేందుకు నోటిలో నాణం వేసుకోండి. క్రోధ్ నహీ కరో, క్రోధం చూపించద్దు. దేహ సహిత్ సబ్ కుచ్ బోల్ मैं आत्मा परमात्मा का बच्चा हूँ, ఏ అభ్యాస్ కరో. దేహ సహితంగా అన్నీ మర్చిపోయి నేను ఆత్మను, పరమాత్మ యొక్క సంతానాన్ని అనే అభ్యాసం చేయండి. యోగ్ బల్ సే క్యా క్యా ప్రాప్తియా హోతీ హై ఉన్హే స్మృతి మే రఖో. యోగ బలం ద్వారా ఏ ఏ ప్రాప్తులు లభిస్తాయో వాటిని స్మృతిలో పెట్టుకోండి. గీత హై ఓం నమః శివాయ. ఓం శాంతి. పాట ఓం నమః శివాయ, ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने अपने रूहानी बाप शिव बाबा की महिमा सुनी. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు తమ ఆత్మీక తండ్రైన శివ్ బాబా యొక్క మహిమ విన్నారు. జబ్ పాప్ బఢతే హై అర్థాత్ मनुष्य पापात्माएं बन जाते हैं, तभी पतित पावन बाप आते हैं. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు తమ ఆత్మీక తండ్రి శివ్ బాబా యొక్క మహిమ విన్నారు. ఎప్పుడైతే పాపం పెరిగిపోతుందో, అంటే మనుషులు పాపాత్ములుగా అవుతారో, అప్పుడే పతిత పావనుడు బాబా వస్తారు. ఆఖరికే పతితోంకో పావన్ బనాతే హై, వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారు. ఉస్ బేహద్ కే బాప్ కి హీ మహిమా హై, ఉస్కో వృక్షపతి భీ కహా జాతా హై. ఆ అనంతమైన తండ్రికే మహిమ ఉంది, వారినే వృక్షపతి అని అంటారు. ఇస్ సమయ బేహద్ కే బాప్ ద్వారా బేహద్ కి దశ బృహస్పతి కి తుమ్ పర్ బైఠీ హుయి హై. ఈ సమయంలో బేహద్ బాబా ద్వారా బేహద్ దశ, బృహస్పతి దశ మీ పైన కూర్చుంది. ఖాస్ और ఆమ్ 2 అక్షర్ హోతే హై నా. ప్రత్యేకంగా మరియు 2 అక్షరాలు ఉంటాయి కదా. ఇన్కా భీ అర్థ్ యహా హీ సిద్ధ్ హోతా హై. ఈ వీటి అర్థాలు ఇక్కడే నిరూపించబడతాయి. బృహస్పతి కి దశ మే ఖాస్ భారత్ జీవన్ ముక్త్ బన్ జాతా హై. బృహస్పతి దశలోని ప్రత్యేకంగా భారతదేశం జీవన్ముక్తిగా అయిపోతుంది, అంటే తన స్వరాజ్య పదవిని పొందుతుంది. క్యూంకి సచ్చా బాప్ జో హై జిస్కో ట్రూత్ कहते हैं, वो आकर हमको नर से नारायण बनाते हैं. ఎందుకంటే సత్యమైన బాబా వారినే సత్యం అని అంటారు. ఆయనే వచ్చి మనల్ని నరుడి నుంచి నారాయణుడిగా తయారు చేస్తున్నారు. బాకీ జో హై ఓ నంబర్వార్ अपने अपने धर्म के सेक्शन में जाकर बैठेंगे
और आएंगे भी నంబర్ వార్. మరి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో నంబర్ వారుగా తమ తమ ధర్మం యొక్క సెక్షన్లోకి వెళ్ళి కూర్చుంటారు, తిరిగి నంబర్ వారుగా వస్తారు. కలియుగ అంత తక్ ఆతే రహతే హై. కలియుగం అంతిమం వరకు వస్తూనే ఉంటారు. హర్ ఏక్ ఆత్మకు అప్నే అప్నే ధర్మ మే అప్నా అప్నా పార్ట్ మిలా హువా హై. ప్రతి ఒక్క ఆత్మకి తమ తమ ధర్మంలో తమ తమ పాత్ర లభించి ఉంది. రాజాయి మే రాజా సే లేకర్ ప్రజా తక్ సబ్కో అప్నా అప్నా పార్ట్ మిలా హువా హై. రాజ్యంలో రాజు నుంచి మొదలుకొని ప్రజల వరకు అందరికీ తమ తమ పాత్ర లభించి ఉంది. నాటక్ హైబీ రాజా సే లేకర్ ప్రజా తక్. నాటకం కూడా రాజు నుంచి మొదలుకొని ప్రజల వరకు. సబ్కో అప్నా అప్నా పార్ట్ బజానా హోతా హై. అందరూ కూడా తమ తమ పాత్రను అభినయించవలసి ఉంటుంది. అబ్ బచ్చే జాన్తే హై హమారే ఊపర్ అభి బృహస్పతికి దశ బైఠీ హై. ఇప్పుడు పిల్లలకి తెలుసు కదా, మా పైన ఇప్పుడు బృహస్పతి దశ కూర్చుంది. ऐसे नहीं एक ही दिन बैठती है. అలాని కాదు ఒకే రోజు కూర్చుంటుంది అని. नहीं तुम्हारी బృహస్పతి की దశ చల్ రహీ है. లేదు, ఇప్పుడు మీ యొక్క బృహస్పతి దశ నడుస్తుంది. అభి తుమ్హారీ చढ़ती కళా హై. ఇప్పుడు మీరు ఎక్కే కళలోకి వెళ్తున్నారు. జితనా యాద్ కరెంగే ఉతనా చढ़ती కళా హోగి. ఎంత స్మృతి చేస్తే అంత ఎక్కే కళ ఉంటుంది. యాద్ భూల్నే సే మాయాకే విఘ్న ఆతే హై. స్మృతి ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడే మాయ యొక్క విఘ్నాలు వస్తాయి. యాద్ సే దశ అచ్చి బైఠతీ హై. స్మృతి ద్వారానే మంచి దశ కూర్చుంటుంది. అచ్చి రీతి యాద్ నహీ కరెంగే తో జరూర్ గిరేంగే హీ. మంచి రీతిలో స్మృతి చేయకపోతే తప్పకుండా పడిపోతారు. ఫిర్ ఉన్సే కుచ్ నా కుచ్ భూలే హోగి. తిరిగి వారి నుంచి ఏవో ఒక తప్పులు జరుగుతాయి. బాబానే సమझाया है ड्रामानुसार सब धर्म वाले जो भी है एक दो के पिछाड़ी पाठ बजाने के लिए आते हैं. బాబా తెలియచేశారు కదా, డ్రామానుసారంగా అన్ని ధర్మాల వారు ఒకరి వెనకాల ఒకరు పాత్రని అభినయించేందుకు తప్పకుండా వస్తారు. बच्चे जानते हैं स्वर्ग की दशा अर्थात जीवन मुक्त की दशा अब हमारे ऊपर बैठी है. పిల్లలకి తెలుసు కదా, స్వర్గం యొక్క దశ అంటే జీవన్ముక్తి యొక్క దశ ఇప్పుడు మన పైన కూర్చుంది. ఏ డ్రామా కా చక్ర कैसे फिरता है इसको भी डिटेल में समझना है. ఈ డ్రామా చక్రం ఎలా తిరుగుతుందో దీన్ని కూడా మనం డీటెయిల్గా అర్థం చేసుకోవాలి. ఏ సృష్టి డ్రామా కా చక్ర ఖాస్ భారత్ పర్ బనా హువా హై. ఈ సృష్టి డ్రామా యొక్క చక్రం ప్రత్యేకంగా భారతదేశంలోనే తయారు చేయబడి ఉంది. బాప్ బి భారత్ మే హీ ఆతే హై. బాబా కూడా భారతదేశంలోనే వస్తారు. గాయా బి హువా హై ఆశ్చర్యవత్ సునంతి కథంతి भागंती चलते चलते माया की प्रवेशता होने के कारण गिर जाते हैं. అందుకే మహిమ చేయబడింది కదా, ఆశ్చర్యవంతంగా వింటారు, ఆహా ఓహో అంటారు, మళ్ళీ పారిపోతారు. నడుస్తూ నడుస్తూ మాయ యొక్క ప్రవేశత కారణంగా పడిపోతారు. పూరా అటెన్షన్ నహీ దేతే హే యోగ్ పర్. యోగం పైన పూర్తి అటెన్షన్ ఇవ్వట్లేదు. ఫిర్ బాప్ ఆకర్ संजीवनी बूटी देते हैं अर्थात सुरजित करने वाली बूटी देते हैं. తిరిగి బాబా వచ్చి సంజీవిని మూలికనిస్తున్నారు, అంటే సురజితుల్ని చేసే మూలికనిస్తున్నారు. హనుమాన్ బి తుమ్ హో. మీరు కూడా హనుమాన్లే. बाप ने समझाया है इस समय रावण को भगाने के लिए ये बूटी सूंघा देता हूँ. బాబా తెలియచేశారు కదా, ఈ విషయాలు రావణుణ్ణి తోలేందుకు పారద్రోలేందుకే ఈ మూలిక నేను మీకు ఇస్తున్నాను. బాప్ తుమ్కు సబ్ సత్య బాతే బతాతే హై. బాబా మీకన్నీ సత్యమైన విషయాలే
తెలియచేస్తారు. सत्य है ही एक बाप जो आकर तुमको सत्यनारायण की कथा सुनाए सतयुग की స్థాపన करते हैं. సత్యమైన వాడు ఒకే తండ్రి, ఆయన వచ్చి మీకు సత్యనారాయణ స్వామి కథ వినిపించి సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నారు. इनको कहा ही जाता है ट्रुथ, సత్య బతానే వాలా. అందుకే వీరిని ట్రూత్ అంటారు. సత్యం అంటే సత్యాన్ని చెప్పేవాడు. తుమ్కో कहते हैं तुम శాస్త్రం కో మాनते हो, మిమ్మల్ని అడుగుతారు మీరు శాస్త్రాలను ఒప్పుకుంటారా అని. బోలో హా హమ్ శాస్త్రం కో క్యూ నహీ మాनते हैं, చెప్పండి హా మేము శాస్త్రాలను ఎందుకు ఒప్పుకోము. जानते हैं ये सब భక్తి మార్గకే శాస్త్ర है, మాకు తెలుసు ఇవన్నీ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు. ఏ తో హమ్ మాनते हैं, ఇవన్నీ మేము ఒప్పుకుంటాం. జ్ఞాన్ और भक्ति दो चीज़ है, జ్ఞానం వేరు భక్తి వేరు. जब ज्ञान मिलता है फिर भक्ति की क्या दरकार है, ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో తిరిగి భక్తి యొక్క అవసరం ఏముంది. భక్తి మన ఉతరతి కళ, భక్తి అంటే దిగిపోయే కళ. జ్ఞాన్ మన చढ़ती కళ, జ్ఞానము అంటే ఎక్కే కళ. ఈ సమయ భక్తి చల్ రహీ హై, ఈ సమయంలో భక్తి నడుస్తోంది. అభి హమ్కో జ్ఞాన్ మిలా హై జిస్సే సద్గతి హోతీ హై, ఇప్పుడు మనకి జ్ఞానం లభించింది, దీని ద్వారానే సద్గతి జరుగుతుంది. భక్తోं की రక్షా करने वाला एक ही भगवान है, భక్తులను రక్షించేవాడు ఒకే భగవంతుడు. రక్ష దుష్మన్ సే కీ జాతి హై నా, రక్ష శత్రువుల నుంచే చేయటం జరుగుతుంది కదా. బాప్ कहते हैं मैं आकर तुम्हारी रावण से रक्षा करता हूँ, బాబా అంటున్నారు నేను వచ్చి మిమ్మల్ని రావణుడి నుంచి రక్షిస్తాను. देखते हो ना రావణ్ సే कैसे రక్షా होती है, చూస్తున్నారు కదా రావణుడి నుంచి ఎలా రక్షణ లభిస్తుంది. ఇస్ రావణ్ పర్ జీత్ పానీ హై, ఈ సమయంలో రావణుడి పైన విజయాన్ని పొందాలి. బాప్ समझाते हैं मीठे बच्चे इस रावण ने तुमको तमो प्रधान बनाया है, బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు ఈ రావణుడు మిమ్మల్ని తమో ప్రధానంగా తయారు చేశాడు. సతయుగ్ కో కహా జాతా హై సతో ప్రధాన్ స్వర్గ్, సత్యుగాన్ని సతో ప్రధాన స్వర్గం అని అంటారు. ఫిర్ కళా కమ్ హోతీ జాతీ హై, తిరిగి కళలు తగ్గిపోతూ ఉంటాయి. अंत में जब बिल्कुल ही देह अभिमान में आ जाते हैं तो पतित बन जाते हैं, అంతిమంలో ఎప్పుడైతే పూర్తి దేహాభిమానంలోకి వచ్చేస్తారో అప్పుడే పతితంగా అయిపోతారు. నయా మకాన్ బన్తా హై, కొత్తిల్లు తయారవుతుంది. మాస్కే బాద్ అథవా 6 మాస్కే బాద్ కుచ్ నా కుచ్ కళా కమ్ హో జాతీ హై, ఒక నెల తర్వాత లేక 6 నెలల తర్వాత కొంచెంలో కొంచెం కళలు తగ్గుతాయి. హర్ వర్ష్ మకాన్ కో పోచి లగాతే హై, ప్రతి సంవత్సరం కూడా ఇంటికి ప్యాచీలు వేయిస్తూ ఉంటారు. కళలు తగ్గిపోతూ ఉంటాయి కదా, కొత్త ఇల్లు పాతదవుతూ ఉంటుంది. నయి సే పురానీ, పురానీ సే ఫిర్ నయి, ఏ షురూ సే లేకర్ హర్ చీజ్ కా హోతా ఆయా హై, కొత్తది నుంచి పాతది, పాతది నుంచి కొత్తది, తిరిగి ప్రారంభం నుంచి ప్రతి వస్తువు వస్తూనే ఉంటుంది. సమझाया जाता है ఏ మకాన్ 100-150 వర్ష తక్ చలేగా, తెలియచేయటం జరిగింది ఈ ఇల్లు 100 సంవత్సరాలు 150 సంవత్సరాల వరకు నడుస్తుంది. బాప్ समझाते हैं సత్యుగ్ కో కహా జాతా హై నయి దునియా, బాబా తెలియచేస్తున్నారు సత్యుగాన్ని కొత్త ప్రపంచమని అంటారు. फिर त्रेता 25% कम कहेंगे क्योंकि थोड़ा पुराना हो जाता है, బాబా తెలియచేస్తున్నారు తిరిగి త్రేతాయుగాన్ని 25% తక్కువ అంటారు, ఎందుకంటే కొంచెం పాతదవుతుంది. ఓ హే చంద్రవంశీ, వారు చంద్రవంశీలు. ఉన్కి నిశానీ దేతే హే క్షత్రియ, అందుకే వారికి క్షత్రియుల యొక్క గుర్తులు ఇస్తారు.
क्योंकि नई दुनिया के लायक नहीं बने, इसलिए కమ్ పొజిషన్ हो गया. ఎందుకంటే కొత్త ప్రపంచానికి యోగ్యులుగా అవ్వలేదు, అందుకే కొంచెం పొజిషన్ తగ్గింది. సబ్ చాహతే హే కృష్ణపురి మే జాయే, అందరూ కృష్ణపురిలోకి వెళ్ళాలి అని కోరుకుంటారు. ऐसे थोड़े ही कभी कहते రాంపురి జాయే, రామపురిలోకి వెళ్ళాలి అని ఎవరు కోరుకోరు. సబ్ కృష్ణపురి కే లియే कहते हैं, అందరూ కృష్ణపురి కోసమే అంటారు. గాతే భీ హై నా, చలో బృందావన్ బజో రాధే గోవింద్, బృందావన్కి బాత్ హై, మహిమ కూడా చేస్తారు కదా, నడవండి బృందావనం, రాధా గోవిందుల భజన చెయ్యండి అని అంటారు. బృందావనం యొక్క విషయము. అయోధ్యకి లియే నహీ కహెంగే, అయోధ్య కోసమైతే అనరు. శ్రీకృష్ణ కే ఊపర్ సబ్కా బహుత్ ప్యార్ रहता है, శ్రీకృష్ణుడి పైన అందరికీ చాలా ప్రేమ ఉంటుంది. కృష్ణకు బహుత్ ప్యార్ సే యాద్ కర్తే హై, కృష్ణుడిని చాలా ప్రేమగా తలుచుకుంటారు. కృష్ణకు దేఖ్తే హై తో कहते हैं इन जैसा पति मिले, इन जैसा बच्चा मिले, इन जैसा भाई मिले. కృష్ణుడిని చూసినప్పుడు ఏమనుకుంటారు? కృష్ణుడు లాంటి భర్త కావాలి, కృష్ణుడు లాంటి పిల్లవాడు కావాలి, కృష్ణుడు లాంటి సోదరుడు కావాలి. सेंसिबल बच्चे अथवा बच्चियाँ जो होते हैं वो कृष्ण की मूर्ति सामने रखते हैं कि इन जैसा बच्चा मिले. సెన్సిబుల్ పిల్లలు లేక అక్కయ్యలు కృష్ణుడు మూర్తి ఎదురుగా కూర్చున్నప్పుడు అనుకుంటారు ఇలాంటి పిల్లవాడు లభించాలి అని. కృష్ణకి ప్యార్ మే బహుత్ रहते हैं ना, కృష్ణుడి యొక్క ప్రేమలో చాలా ఉంటారు. సబ్ చాహతే హై కృష్ణపురి, అందరూ కృష్ణపురిని కోరుకుంటారు. అభి తో హై కంసపురి, రావణ్కి పురి, ఇప్పుడైతే కంసపురి, రావణపురి. కృష్ణపురి కా బహుత్ మహత్వ హై, కృష్ణపురికే చాలా మహత్యం ఉంది. కృష్ణకు సబ్ యాద్ కర్తే హై, కృష్ణుణ్ణి అందరూ తలుచుకుంటారు. తబ్ బాప్ कहते हैं तुम इतना समय याद करते आए हो, అప్పుడే బాబా అంటున్నారు మీరు ఎంత సమయం తలుచుకుంటూ వచ్చారు. अब कृष्णपुरी में जाने का पुरुषार्थ करो, इनके घराने में तो जाओ, ఇప్పుడు కృష్ణపురిలోకి వెళ్ళే పురుషార్థం చేయండి, వీరి వంశంలోకి వెళ్ళండి. सूर्यवंशी 8 घराने हैं तो इतना पुरुषार्थ करो, जो राजाई में आकर రాజ్కుమార్ సే ఝూలో. సూర్యవంశంలో 8 వంశాల్లోకి వెళ్ళేందుకు పురుషార్థం చేయండి, రాజ్యంలోకి వచ్చి రాజకుమారుడితో ఉయ్యాలలో ఊగండి. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. బాప్ कहते हैं बच्चे जितना हो सके मन मना भव रहो, బాబా అంటున్నారు పిల్లలు ఎంత వీలైతే అంత మన్మనాభవ స్థితిలో ఉండండి. యాద్ మే నా రహనే సే గిర్ పడితే హై, స్మృతిలో ఉండకపోవటం వల్లే పడిపోతారు. జ్ఞాన్ కబ్ గిరాతా నహీ, జ్ఞానం ఎప్పుడు పడగొట్టదు. యాద్ మే నహీ రహతే తో గిర్ పడితే హై, స్మృతిలో లేకపోతేనే పడిపోతారు. ఇస్ పర్ హీ అల్లాహ్ అవల్దీన్ హాతం మతాయి కే నాటక్ భీ బనే హుए हैं, దీనిపైనే అల్లావుద్దీన్ అద్భుత దీపం, హాతం మతాయి నాటకాలన్నీ తయారు చేయబడ్డాయి. యాద్ మే రహనే కే లియే హీ ముఖ్ మే మొహ్లరా డాల్ దేతే థే, స్మృతిలో ఉండేందుకే నోటిలో నాణం వేసేవారు. కిస్కో క్రోధ్ ఆతా హే తో బోల్ పడతే हैं, इसलिए कहते हैं मुख में मोहलरा डाल दो, मुख में कुछ डाल दो. ఎవరికైనా కోపం వస్తే నోటి నుంచి మాటలు వచ్చేస్తాయి కదా, అప్పుడు అంటారు వీళ్ళ నోట్లో ఏదైనా వేయండి అని. బాత్ నహీ కరే తో క్రోధ్ ఆయేగా నహీ, మాట్లాడకపోతే క్రోధమే రాదు. బాప్ कहते हैं కబ్బీ భీ కోయి పర్ క్రోధ్ నహీ కరో, బాబా అంటున్నారు ఎప్పుడూ ఎవరిపైనా క్రోధం చూపించద్దు. परंतु इन बातों को पूरा ना समझकर శాస్త్రం మే కుచ్ నా కుచ్ డాల్ దియా హే, కానీ ఈ విషయాలని పూర్తిగా అర్థం చేసుకోలేక శాస్త్రాల్లో ఏవోవో విషయాలు రాశారు. బాప్ యథార్థ బయట సంజాతే హే, బాబా యథార్థ విషయాలు కూర్చుని తెలియచేస్తున్నారు. బాప్ జబ్ ఆయే తబ్ తో ఆకర్ సంజాయే,
బాబా ఎప్పుడైతే వస్తారో వచ్చి పిల్లలకు తెలియచేస్తారు. जो होकर गाते हैं उन्हों की महिमा गाई जाती है. ఎవరైతే వచ్చి వెళ్ళారో వారికే మహిమ చేయటం జరుగుతుంది. टाइगर झांसी की रानी होकर गई, उनके फिर नाटक बनाते हैं. టైగర్ ఝాన్సీ రాణి అయి వెళ్ళింది, తిరిగి ఆమె నాటకాలు తయారు చేస్తారు. अच्छा शिव भी होकर गए हैं, तब तो शिव जयंती मनाते हैं ना. अच्छा శివుడు కూడా వచ్చి వెళ్ళారు, అప్పుడే శివ జయంతి శివరాత్రి జరుపుకుంటారు. परंतु शिव कब आया क्या आकर किया ఏ పతా నహీ. కానీ శివుడు ఎప్పుడు వచ్చాడు, వచ్చి ఏం చేశారు, ఇది ఎవరికీ తెలీదు. ఓ తో సారీ సృష్టి కా బాప్ హై, ఆయన మొత్తం సృష్టికే తండ్రి. జరూర్ ఆకర్ సబ్కో సద్గతి दी होगी, తప్పకుండా వచ్చి సద్గతినిస్తారు. इस्लामी बौद्धी आदि जो भी धर्म स्थापन करके गए हैं उनकी जयंती मनाते हैं. ఇస్లామీలు బౌద్ధీలు ఏ ధర్మానికి అయితే చెందిన వారు ఉన్నారో స్థాపించి వెళ్ళారో వారి జయంతి జరుపుతారు. తిథి తారీఖ్ సబ్కి హై, ఇన్కా కిస్కో పతా నహీ. అందరికీ తిథి తారీఖు ఉంది, కానీ శివ బాబా గురించి ఎవరికీ తెలీదు. कहते भी है क्राइस्ट से इतने वर्ष पहले భారత్ ప్యారడైజ్ థా అంటారు. క్రీస్తుకి పూర్వం ఇన్ని సంవత్సరాలకు ముందు భారతదేశంలో స్వర్గం ఉండేది అని. స్వస్తికా जब बनाते हैं तो उसमें पूरे 4 भाग करते हैं. స్వస్తిక్ ఎప్పుడైతే తయారు చేస్తారో అందులో పూర్తిగా 4 భాగాలు చేస్తారు, 4 యుగాలు. ఆయు కమ్ జాస్తి హోనా సకే, ఆయుష్ తక్కువ ఎక్కువ ఉండదు. జగన్నాథ్పురి మే చావల్ కా హండా బనాతే హై, అందుకే పూరి జగన్నాథ్పురిలో అన్నాన్ని 4 భాగాల కింద చేస్తారు. పూరే 4 భాగ్ హో జాతే హై, అన్నం కుండని 4 భాగాలుగా చేస్తారు, పూర్తిగా 4 భాగాలు చేస్తారు. బాప్ कहते हैं ఏ భక్తి మార్గ్ హై, బాబా అంటున్నారు ఈ భక్తి మార్గంలో అంతా గందరగోళం చేసేసారు. అబ్ బాప్ कहते हैं దేహ సహిత్ సబ్ కుచ్ భూల్ జాओ, బాబా అంటున్నారు దేహ సహితంగా అన్నీ మర్చిపోండి. మే ఆత్మా హూ పరంపిత పరమాత్మ కా బచ్చా హూ, ఏ అభ్యాస్ రఖో, నేను ఆత్మను పరంపిత పరమాత్మ యొక్క సంతానాన్ని అనే అభ్యాసం చేయండి. बाबा स्वर्ग का रचयिता है तो जरूर हमको स्वर्ग में भेजा होगा. బాబా స్వర్గ రచయిత, తప్పకుండా మనల్ని స్వర్గంలోకి పంపించి ఉంటారు. నరకమేతోనే భేజేంగే, నరకంలోకైతే పంపించరు. బాప్ కిస్కో బి నరకమే నై భేజ్తే హై, బాబా ఎవరిని కూడా నరకంలోకి పంపించరు. పెహ్లే పెహ్లే సబ్ సుఖ్ భోగ్తే హై, మొట్టమొదట అందరూ సుఖం అనుభవిస్తారు. పెహ్లే సుఖ్ పీఛే దుఃఖ్, ముందు సుఖం వెనకాల దుఃఖం. బాప్తో సబ్కా దుఃఖ హర్తా సుఖ్ కర్తా హైనా, బాబా అందరి దుఃఖాలు హరించేవాడు, అందరికీ సుఖాన్ని ఇచ్చేవాడు కదా. ఆత్మ పెహ్లే సుఖ్ ఫిర్ దుఃఖ్ దేఖ్తీ హై, ఆత్మ ముందు సుఖాన్ని అనుభవిస్తుంది, తర్వాత దుఃఖాన్ని చూస్తుంది. వివేక్ బి कहता है हम पहले सतो प्रधान फिर సతో రజో తమో మే ఆతే హై. వివేకం కూడా అంటుంది ముందు మేము సతో ప్రధానం, తిరిగి సతో రజో తమోలోకి వస్తాము. మనుష్య भी समझते हैं విలాయత్ వాలే సెన్సిబుల్ హై, మనుషులు అనుకుంటారు విదేశీ వాళ్ళు చాలా తెలివైన వారు అని. वहाँ तो బాంబ్స్ ऐसे बनाते हैं जो फट से खलास हो जाएंगे, అక్కడ బాంబులు ఎలా తయారు చేస్తున్నారంటే వెంటనే సమాప్త అయిపోతాం. जैसे आजकल मुर्दे को बिजली पर फट से ख़त्म कर देते हैं, ऐसे बम्स फेंकने से आग लग जाती है तो मनुष्य भी झट ख़त्म हो जाएंगे. ఎలాగైతే ఈ రోజుల్లో శవాన్ని కూడా కరెంట్లో పెట్టి 1 సెకండ్లో సమాప్తి చేస్తున్నారు, అలాగే బాంబులు విసరటం ద్వారానే నిప్పంటుకుంటుంది, మనుషులు వెంటనే సమాప్తైపోతారు. బంబోర్కో ఆగ్ లగిని హై, అలా ఈ ప్రపంచానికి నిప్పంటుకోబోతోంది. తుఫాన్ ऐसे आते
जो गांव के गांव ఖతం हो जाते हैं తుఫాన్లు ఎలా వస్తాయంటే ఊర్లు ఊర్లు నాశనం అయిపోతాయి. फिर उस समय ऐसा कोई प्रबंध नहीं रहता जो बचाव कर सके. ఆ టైంలో రక్షించేందుకు ఎలాంటి ఏర్పాట్లు ఎవరూ చేయలేరు. వినాశ్ తో హోనా హీ హై, పురానీ దునియా ఖతం హోనీ హై, వినాశనం జరగాల్సిందే, పాత ప్రపంచం సమాప్తి కావాల్సిందే. గీతా మే భీ వర్ణన్ హై, అందుకే ఇది గీతలో కూడా వర్ణించబడి ఉంది. బాప్ నే సమझाया है यूरोप वासी बॉम्ब्स ऐसे छोड़ेंगे जो पता भी नहीं पड़ेगा. యూరోప్ వాసీలు బాంబులు ఎలా వదులుతారంటే తెలియటం కూడా తెలీదు. तुम बच्चे जानते हो कल्प पहले भी विनाश हुआ था अब होने वाला है. పిల్లలని మీకు తెలుసు కదా, కల్ప పూర్వం కూడా వినాశనం జరిగింది, ఇప్పుడు కూడా జరగబోతుంది. तुम भी कल्प पहले मुआफिक पढ़ रहे हो, మీరు కల్ప పూర్వం వల్లే చదువుకుంటున్నారు. ధీరే ధీరే ఝాడ్ వృద్ధికో పాతా రహేగా, నెమ్మది నెమ్మదిగా ఈ వృక్షం వృద్ధిని పొందుతూ ఉంటుంది. వృద్ధి హోతే హోతే ఫిర్ స్థాపన హో జాతీ హై, వృద్ధి అవుతూ అవుతూ తిరిగి స్థాపన జరుగుతుంది. మాయా కే తుఫాన్ बहुत अच्छे अच्छे फूलों को भी गिरा देते हैं. మాయా తుఫాను చాలా మంచి మంచి పుష్పాలను కూడా పడగొట్టేస్తుంది. योग में पूरा नहीं रहते हैं तो फिर మాయా విఘ్న डालते हैं. యోగంలో పూర్తిగా ఉండట్లేదు, అందుకే మాయా విఘ్నాలు వేస్తుంది. బాప్ కా బచ్చా బన్ पवित्रता की प्रतिज्ञा कर फिर अगर विकार में गिरते हैं तो नाम बदनाम कर देंगे. బాబా పిల్లలుగా ఈ పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేసి తిరిగి వికారాల్లో పడిపోతే చెడ్డ పేరు తీసుకొస్తారు. ఫిర్ ధక్కా బహుత్ జోర్ సే ఆ జాతా హై, తిరిగి చాలా గట్టి దెబ్బ తగులుతుంది. బాప్ कहते हैं ఏ కామ్ కి చోట్ కభీ నహీ ఖానా, అందుకే బాబా అంటున్నారు ఈ కామం యొక్క దెబ్బ ఎప్పుడూ తినద్దు. బచ్చే జాన్తే హై యహా రక్త కి నదియా బహనీ హై, బాబా అంటున్నారు ఇక్కడే రక్తపు నదులు ప్రవహిస్తాయి. సతయుగ్ మే దూద్ కి నదియా బహతీ హై, సతయుగంలో పాల నదులు ప్రవహిస్తాయి. ఓ హై నయీ దునియా యే హై పురానీ దునియా, అది కొత్త ప్రపంచం, ఇది పాత ప్రపంచం. కలియుగ్ మే దేఖో క్యా హై, నయీ దునియా కే వైభవతో దేఖో, కలియుగంలో చూడండి ఏమున్నాయో, కొత్త ప్రపంచం యొక్క వైభవాలు చూడండి. యహాతో కుచ్ భీ హై నహీ, ఇక్కడ ఏమీ లేవని చెప్తున్నారు బాబా. బచ్చియా సాక్షాత్కార్ మే జాకర్ దేక్కర్ ఆతీ హై, పిల్లలు సాక్షాత్కారాలు చూసి వస్తారు. సూక్ష్మ వతన్ మే షూబీరస్ పియా ఏ కియా, ఓ సబ్ సాక్షాత్కార్ హోతే హై. సూక్ష్మ వతనంలో సుబీ రసాన్ని తాగాము, ఇది చేసాము, అది చేసాము, అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. బతలాతే హై హమ్ మూల్ వతన్ మే జాతే హై, చెప్తారు మేము మూల వతనం వెళ్తున్నాము అని. బాబా వైకుంఠ్ మే బేచ్ దేతే హై, బాబా వైకుంఠానికి పంపిస్తారు. ఏ సబ్ సాక్షాత్కార్ ఆది కి డ్రామా మే నోంద్ హై, ఈ సాక్షాత్కారాలు ఇవన్నీ కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నాయి. ఇన్సే కుచ్ మిల్తా నహీ హై, దీనివల్ల ఏమీ లభించదు. बहुत बच्चियाँ सूक्ष्म वतन में जाती थी, शुभी रस आदि पीती थी, आज है नहीं. చాలామంది అమ్మాయిలు సూక్ష్మవతనం వెళ్ళేవారు, సుబీ రసం తాగేవారు, వారు ఈరోజు లేరు. అచ్చే అచ్చే ఫస్ట్ క్లాస్ బచ్చే గుమ్ హో గయే, మంచి మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలు మాయమైపోయారు. బహుత్ ధ్యాన్ దీదార్ మే జానే వాలోనే జాకర్ షాదీ కీ, మంచి మంచి ట్రాన్స్లోకి వెళ్ళేవారు కూడా వెళ్ళి వివాహం చేసుకున్నారు. వండర్ లగ్తా హే మాయా कैसी है, మాయ ఎలాంటిదో అద్భుతం అనిపిస్తుంది. తక్దీర్ कैसे ఉల్టీ పలట్ జాతీ హై, అదృష్టం ఏ విధంగా తిరగబడిపోతుంది. బహుతోనే అచ్చే అచ్చే పాట్ బజాయే, చాలామంది మంచి మంచి పాత్రలు అభినయించారు. బహుత్ మదద్ బీ కీ హై ఐవల్ మే, బాబా చెప్తున్నారు కష్ట సమయంలో చాలా సహాయం కూడా చేశారు, కానీ వాళ్ళు ఈరోజు లేరు. తబ్ బాప్ कहते మాయా తుమ్ బడీ జబర్దస్త్ హో,
అందుకే బాబా అంటున్నారు, మాయ నువ్వు చాలా గట్టిదానివి, మాయా సే తుమ్హారీ యుద్ధ చల్తీ హై, మాయతో మీ యొక్క యుద్ధం నడుస్తుంది. ఇస్కో కహా జాతా హై యోగ్ బల్ కి లడాయి, దీన్నే యోగ బలంతో యుద్ధం అంటారు. योग बल से क्या प्राप्ति होती है ये किसको पता नहीं है. యోగ బలం ద్వారా ఏ ప్రాప్తి లభిస్తుందో ఎవరికి తెలీదు. సిర్ఫ్ భారత్కు ప్రాచీన యోగ్ कहते हैं, కేవలం భారతదేశాన్ని ప్రాచీన యోగం అంటారు. मीठे मीठे बच्चों को योग के लिए समझाया जाता है, ప్రాచీన్ రాజయోగ్ గాయా హువా హే, మధురాతి మధురమైన పిల్లలకు యోగం కోసమే తెలియచేయటం జరుగుతుంది. ప్రాచీన రాజయోగం అనే మహిమ ఉంది. जो भी फिलासोफर आदि है ఏ సుప్రీచల్ నాలెడ్జ్తో కొయి మే హే నహీ, ఎటువంటి ఫిలాసోఫర్స్ అయినా ఎవరైనా సరే ఎవరిలోనూ కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. रूहानी बाप ही ज्ञान का सागर है, उनको ही शिवाय नमः कहते हैं. ఆత్మిక తండ్రి జ్ఞాన సాగరుడు, ఆయనే శివాయ నమః అంటారు. వారికే మహిమ జరుగుతుంది. బాప్ ఆకర్ తుమ్కో కిత్నా జ్ఞాన్ సమझाते हैं, బాబా వచ్చి మీకెంత జ్ఞానం తెలియచేస్తున్నారు. इसको ज्ञान का तीसरा नेत्र कहा जाता है और कोई की ताकत नहीं जो अपने को త్రికాలదర్శి कह सके. దీన్నే జ్ఞానం యొక్క మూడో నేత్రం అంటారు. ఇంకెవరిలోనూ శక్తి లేదు స్వయాన్ని త్రికాలదర్శి అని అనటానికి. త్రికాలదర్శి సిర్ఫ్ బ్రాహ్మణ ही होते हैं जिन ब्राह्मणों द्वारा यज्ञ रचा है. త్రికాలదర్శిలు కేవలం బ్రాహ్మణులే ఉంటారు. ఆ బ్రాహ్మణుల ద్వారానే యజ్ఞం రచింపబడి ఉంది. రుద్ర జ్ఞాన యజ్ఞ హేనా, రుద్ర జ్ఞాన యజ్ఞం కదా. రుద్ర శివకో భీ कहते हैं, రుద్రుడు అని శివుణ్ణే అంటారు. అనేక నామ్ రఖ్ దియే హై, అనేకమైన పేర్లు పెట్టారు. హర్ ఏక్ దేశ్ మే నామ్ అలగ్ అలగ్ బహుత్ హై, ప్రతి ఒక్క దేశంలో పేర్లు వేరువేరుగా చాలా ఉంటాయి. సివాయ్ ఏక్ బాప్కే और किसी के इतने नाम है नहीं, ఒక్క బాబాకి తప్పించి ఇంకెవరికి కూడా ఇన్ని పేర్లు లేవు. బబుల్నాథ్ బి ఇన్కో कहते हैं, వీరినే బబుల్నాథుడని కూడా అంటారు. బబుల్ ఉన్కో కహా జాతా హై జిస్మే కాంటే హోతే హై, ఎవరిలో అయితే ముళ్ళు ఉంటాయో వారిని బబుల్ అంటారు. బాబా కాంటోं को फूल बनाने वाला है, इसलिए उनका नाम బబుల్నాథ్ రఖా హై. బాబా ముళ్ళని పుష్పాల్లా మార్చేవారు, అందుకే వారికి బబుల్నాథ్ అనే పేరు పెట్టారు. బాంబే మే వహా బహుత్ మేళా లగ్తా హై, బాంబేలో ఉంది బబుల్నాథ్ మందిరం, అక్కడ చాలా పెద్ద మేళా జరుగుతుంది. అర్ధ కుచ్ నహీ సమజ్తే, అర్థం కొంచెం కూడా తెలీదు. బాప్ బైట్ సమझाते हैं, उनका राइट नाम है शिव. బాబా కూర్చుని తెలియచేస్తున్నారు ఆయన అసలు పేరు శివ. వ్యాపారీ లోగ్ బి బిందీ కో శివ్ కహ దేతే హై, వ్యాపారస్తులు కూడా బిందువునే శివ అంటారు. एक दो गिनती जब करते हैं 10 पर आएंगे तो कहेंगे शिव. 1 2 అలా లెక్క పెట్టి 10 అని వచ్చేసరికి శివ అంటారు. బాప్ బి कहते हैं मैं బిందు हूँ స్టార్, బాబా అంటున్నారు నేను బిందువుని అంటే స్టార్ని. बहुत लोग ऐसे डबल तिलक भी देते हैं, చాలామంది మాతాపితాని డబల్ తిలకం కూడా పెట్టుకుంటారు. జ్ఞాన్ సూర్య జ్ఞాన్ చంద్రమాకి నిశానీ హై, జ్ఞాన సూర్యుడు జ్ఞాన చంద్రుడికి గుర్తు. ఓ అర్ధ నహీ జాన్తే, అది అర్థం తెలీదు. తో బాబా యోగ్ పర్ సమझा रहे थे, బాబా యోగం గురించి తెలియచేస్తున్నారు. యోగ్ కిత్నా మషహూర్ హై, యోగం ఎంత ప్రసిద్ధి చెందినది. అభి తుమ్ బచ్చే యోగ్ అక్షర్ చోడ్ దో యాద్ కరో, ఇప్పుడు పిల్లలైన మీరు యోగం అనే అక్షరం వదిలేసి స్మృతి చేయండి. బాప్ कहते हैं योग अक्षर से समझेंगे नहीं, याद से समझेंगे. బాబా అంటున్నారు యోగం అనే అక్షరంతో అర్థం చేసుకోరు, స్మృతి ద్వారానే అర్థం చేసుకుంటారు. బాప్కు బహుత్ యాద్ కర్నా హై, బాబాని చాలా స్మృతి చేయాలి. ఉన్కో సాజన్ భీ కహా జాతా హై, వారిని ప్రియుడు అని కూడా అంటారు. పట్రాణి బనాతే హై నా, పట్టపురాణిగా తయారు చేస్తున్నారు కదా. విశ్వకి రాజధాని కా వర్సా బాప్ దేతే హై, విశ్వ రాజధాని యొక్క వారసత్వాన్ని బాబా ఇస్తారు. సతయుగ్ మే ఏక్ బాప్ హోతా హై,
సత్యుగంలో ఒకే తండ్రి ఉంటారు. భక్తి మే 2 బాప్ और జ్ఞాన్ మార్గ మే అభి తుమ్హే 3 బాప్ హై. భక్తిలో 2 తండ్రులు, జ్ఞాన మార్గంలో ఇప్పుడు మీకు 3 తండ్రులు. ఎంత అద్భుతము! ఇప్పుడు మీరు అర్థసహితంగా తెలుసుకున్నారు. సతయుగ్ మే హై హీ సబ్ సుఖీ. సత్యుగంలో అందరూ సుఖీలుగా ఉంటారు. ఇస్లియే పారలౌకిక్ బాప్ కో జాన్తే హీ నహీ. అందువల్ల పారలౌకిక తండ్రి గురించి ఎవరికీ తెలియదు. అభి తుమ్ తీనోం బాప్ కో జాన్తే హో. ఇప్పుడు మీరు 3 తండ్రులన్నీ తెలుసుకున్నారు. ఇవన్నీ ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అచ్చా, మీఠే మీఠే సిక్ఖీ లతే बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. యాద్ మే రహనే కే లియే ముఖ్ సే కుచ్ భీ బోలో నహీ. స్మృతిలో ఉండేందుకు నోటితో ఏమీ మాట్లాడద్దు. ముఖ్ మే మొహ్లరా డాల్ దో తో క్రోధ్ ఖతం హో జాయేగా. నోటిలో నాణం వేసుకున్నట్లయితే క్రోధం సమాప్త అయిపోతుంది. కోయి పర్ భీ క్రోధ్ నహీ కర్నా హై. ఎవరిపైన కోపం చూపించద్దు. సెకండ్ పాయింట్, ఇస్ దుఃఖ దామ్ కో అబ్ ఆగ్ లగ్నీ హై. ఈ దుఃఖ దామానికి ఇప్పుడు నిప్పు అంటుకోబోతోంది. ఇసిలియే ఇసే బోల్ నయి దునియా కో యాద్ కర్నా హై. అందువల్ల దీన్ని మర్చిపోయి కొత్త ప్రపంచాన్ని తలుచుకోవాలి. బాప్ సే జో పవిత్ర రహనే కి ప్రతిజ్ఞ కీ హై ఉస్మే పక్కా రహనా హై. బాబాతో ఏదైతే పవిత్రంగా ఉండే ప్రతిజ్ఞ చేశారో దాంట్లో పక్కాగా ఉండాలి. వరదానము. पवित्रता के आधार पर सुख शांति का अनुभव करने वाले नंबर 1 अधिकारी भवा. పవిత్రత యొక్క ఆధారంతో సుఖము శాంతిని అనుభవం చేసుకునే నంబర్ 1 अधिकारी भवा. जो बच्चे पवित्रता की प्रतिज्ञा को सदा स्मृति में रखते हैं उन्हें सुख शांति की अनुभूति स्वतः होती है. ఏ పిల్లలైతే పవిత్రత యొక్క ప్రతిజ్ఞని సదా స్మృతిలో పెట్టుకుంటారో వారికి సుఖము శాంతి సదా స్వతహాగా అనుభూతి అవుతుంది. पवित्रता का अधिकार लेने में नंबर 1 रहना अर्थात सर्व प्राप्तियों में नंबर 1 बनना. పవిత్రత యొక్క అధికారాన్ని తీసుకోవటంలో నంబర్ 1 అయి ఉండండి. అంటే సర్వ ప్రాప్తులలో నంబర్ 1గా అవ్వండి. इसलिए పవిత్రత के फाउंडेशन को कभी कमज़ोर नहीं करना. ఎప్పుడు పవిత్రత యొక్క ఫౌండేషన్ని బలహీనం చేయొద్దు. అప్పుడే లాస్ట్ సో ఫాస్ట్ అవుతారు. ఇసి ధర్మమే సదా స్థిత్ రహనా. ఇదే ధర్మంలో సదా స్థితులై ఉండండి. కుచ్ భీ హో జాయే, ఏమైనా కానీ, చాహే వ్యక్తి, చాహే ప్రకృతి, చాహే పరిస్థితి కితనే భీ హిలాయే లేకిన్ ధరత్ పరియే ధర్మ న చోడియే. ఏమైనా కానివ్వండి, వ్యక్తులు కావచ్చు, ప్రకృతి కావచ్చు, పరిస్థితులు ఎంత ఊపినా ధర్మాన్ని మాత్రం, భూమి బద్దలైనా కానీ ధర్మాన్ని వదలద్దు. స్లోగన్. వ్యర్థ సే ఇన్నోసెంట్ బనో తో సచ్చే సచ్చే సెంట్ బన్ జాయింగే. వ్యర్థం అంటే ఏమిటో తెలియని వారు అయినట్లయితే సత్యాతి సత్యమైన మహాత్ములుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.